వాట్సాప్ డిపి కోసం నాకు చాలా కాంప్లిమెంట్స్ వచ్చినాయి. సో హియర్ ద ట్యుటోరియల్ వీడియో. ఇఫ్ యూ వాంట్ టు ట్రై, డోంట్ స్కిప్ ద వీడియో. ఫస్ట్ మొబైల్లో ఇన్షాట్ యాప్ వేసుకోండి. ఇన్షాట్ యాప్ ఓపెన్ చేసిన వెంటనే మనకి 3 సెక్షన్స్ ఉంటాయి. దాంట్లో ఫోటో సెక్షన్కి వెళ్ళండి. దెన్ సెలెక్ట్ యువర్ ఫేవరెట్ ఫోటో ఫ్రమ్ గ్యాలరీ. ఒక సింగిల్ ఫోటోని సెలెక్ట్ చేసుకున్న వెంటనే మనం కట్అవుట్ లోకి వెళ్ళాలి. నేను చూపిస్తున్న సింబల్ మీద క్లిక్ చేస్తే మనకి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం అవుట్ లైన్ కూడా ఇచ్చేసుకోవచ్చు. ఈ ఫోటోని సేవ్ చేసి గ్యాలరీలో పెట్టుకోండి. దెన్ ఇంకోసారి మళ్ళీ ఇన్షాట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి కలర్స్ లోకి వెళ్ళి గ్రిడ్ లోకి వెళ్ళండి. నౌ యూ కెన్ సెలెక్ట్ మల్టిపుల్ ఫోటోస్. ఆల్మోస్ట్ నేను ఒక 20 ఫోటోస్ ని సెలెక్ట్ చేసుకున్నాను. మనం సెలెక్ట్ చేసుకున్న అన్ని ఫొటోస్ మనకు ఒక స్క్వేర్ షేప్ లో వస్తాయి. ఈ స్క్వేర్ లో ఉన్న ఒక్కొక్క ఫోటోని అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ ఫోటో మీద మనకు ఒక ఎఫెక్ట్ కావాలి. ఆ ఎఫెక్ట్ నేను టెక్స్ట్ లో నుంచి తీసుకున్నాను. ఈ ఫోటోకి మనం ఒక ఎఫెక్ట్ ని యాడ్ చేయాలి. సో నేను టెక్స్ట్ లోకి వెళ్ళి ఫుల్ స్టాప్ టైప్ చేసి ఎంటర్ చేసుకుంటూ వచ్చాను. 2 షేడ్ ఎఫెక్ట్ కావాలంటే మనం కలర్స్ లోకి వెళ్తే మనకి అవైలబుల్ గా ఉంటుంది. దాన్ని డ్రాగ్ చేసుకుని సేవ్ చేసుకుని పక్కన పెట్టండి. అండ్ మళ్ళీ మనం ఇన్షాట్ ఓపెన్ చేయాలి. ఫోటో సెక్షన్ లోకి వెళ్ళి మనం ఇప్పుడు ఏదైతే చేసామో అది సెలెక్ట్ చేసుకోండి. మన మెయిన్ ఫోటో యాడ్ చేయడానికి PIP అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడికి వెళ్తే మనం ఈ ఫోటోని యాడ్ చేసుకోవచ్చు. ఈ కట్అవుట్ ఫోటోని మంచిగా అడ్జస్ట్ చేసుకుని అప్పుడు స్టిక్కర్స్ లోకి వెళ్ళండి. స్టిక్కర్స్ లోకి వెళ్ళి సెల్ఫ్ అని టైప్ చేస్తే మనకు కొన్ని స్టిక్కర్స్ వస్తాయి. వైట్ కలర్ తో డ్రాయింగ్ టైప్ ఉంటాయి. అవి ఎక్కడున్నా సరే ఎలాంటివైనా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకుని మంచిగా ఆర్గనైజ్ చేసుకుంటే ఈ డిపి ఇంకా సూపర్ ఉంటుంది. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.